ಇಲ್ಲಾಗುತ್ತೆ. శివనామస్మరణ చేద్దాం. నిదానంగా కూర్చొని కళ్ళు మూసుకొని హృదయంలో మహాదేవుని పరమశివుని ఈరోజు పవిత్రమైన సోమవారం శివ పూజలు శివనామ స్మరణకు పవిత్ర దినం సమయం కాబట్టి నిదానంగా కూర్చొని కళ్ళు మూసుకొని పరమశివుని మనసారా పూర్వకంగా స్మరిస్తూ భక్తితో శ్రద్ధతో పూర్ణ కంఠంతో పాడదాం. మనమంతా పరిపూర్ణంగా భగవంతుని కృప ఉండాలని కోరుకుంటాం. స్వామివారు చెప్పినట్టు పరిపూర్ణంగా మన మనస్సును మాత్రం సమర్పించాం. మనం ఎంతగా భగవంతుడికి ఇస్తే అంతగా భగవంతుడు దగ్గర అవుతాడు. కాబట్టి పరిపూర్ణమైన మనస్సుతో పరిపూర్ణ కంఠంతో గట్టిగా స్వామివారు చెప్తున్నారు అంతా నిద్రపోతారేమని. కాబట్టి నిద్రపోకుండా పూర్తి కంఠంతో అందరూ పాడండి. భగవన్నామాన్ని పాడడానికి ఏ ఖర్చు లేదు. రామకృష్ణ పరమహంస అనేవారు జన్మ జన్మల పాపాలన్నీ భస్మం అయిపోతాయి భగవన్నామాన్ని భక్తితో పాడితే. జయ జయ శంకర హర హర శంకర 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 జయ జయ శంకర మహేశ్వర శివ శివ శంకర ఉమా మహేశ్వర శివ శివ శంకర ఉమా మహేశ్వర హర హర శంకర ఉమా మహేశ్వర హర హర శంకర ఉమా మహేశ్వర శివ శివ శంకర ఉమా शिव शिव शंकर पार्वती वल्लभ शिव शिव शंकर पार्वती वल्लभ हर हर शंकर पार्वती वल्लभ हर हर शंकर पार्वती वल्लभ शिव शिव शंकर पार्वती वल्लभ शिव शिव भस्मांबरधर शिव शिव शंकर भस्मांबरधर शिव शिव शंकर गौरीश्वर हर शिव शिव शंकर गौरीश्वर हर शिव शिव शंकर गंगाधर हर
महादेवाय धीमहि
సమస్తము పరమాత్మ స్వరూపమే ఇంతకుముందు ప్రతిపాదన చేశారు. కానీ పరమాత్మ స్వరూపాన్ని కనుక్కోవాలంటే ఉపలబ్ధి స్థానం ఏది అంటే శరీరస్థోపి కౌంతేయ అన్నప్పుడు, ఆ శరీరస్థ అన్నప్పుడు ఉపలబ్ధి స్థానత్వాత్. ఎందుకట్లా చెప్తున్నారంటే పరమాత్మ స్వరూపాన్ని కనుక్కోవాలంటే ఇక్కడే కనుక్కోవాలి, కానీ కనుక్కున్న తర్వాత సమస్తం అదే. అంతకుముందు భావనతో చూడవచ్చు. కానీ మనం ఇక్కడ కనుక్కోవాలి, ఇక్కడ పరమాత్మ స్వరూపం వ్యక్తం కావాలి అంటే ఇప్పుడు మీరు లెట్టిన్కి పోతారు, లేదా ఊరు బయటికి పోతారు. ఇక్కడ అది ఉంది కదా సంప్రదాయం. ఆ లెట్రిన్ గలీజ్గా ఉంది, ఎవరో పోయినారు, నీళ్ళు వేయలే. భారతదేశంలో ఇవన్నీ చాలా ప్రాబ్లం. నీళ్ళు వేయలేదు, అట్లా వచ్చేస్తున్నారు. ఇప్పుడు మీరు పోయి అక్కడ విసర్జన చేయాలంటే మీరు అట్లా దానిపైన విసర్జన చేసి వచ్చేస్తారా, లేదా శుభ్రం చేసి ఆ తర్వాత కూర్చుంటారా? ఒక నిజం చెప్పాలంటే మేము అట్లా కూర్చొని వచ్చేస్తాము, ఇంకెవడైనా చేసుకుంటాడంట. బయట పోయినారు, విసర్జన చేయాలంటే శుద్ధమైన స్థలం చూస్తారు, కానీ అక్కడ ఎవరు విసర్జన చేసిపోయింటే దాని పక్కన కూర్చోరు, దానిపైన కూర్చోరు. అవును కదా? మీరు మల విసర్జన చేసడానికి పరిశుద్ధమైన స్థలం కావాలంటే, ఇంకా పరమాత్మ స్వరూపం మీలో రావాలంటే, మాలో పరమాత్మ వ్యక్తం కావాలంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలి ఇక్కడ. ఆ మనస్సు అంత పరిశుద్ధం కావాలి అంటారు వేదాంత సందేశం. నిన్న స్వామీజీ నిన్న వాక్యం చెప్పాను నేను, కల్మషరహితమైన మనస్సు కావాలని. అట్లా కావాలంటే ఫస్ట్ బయట నుంచి శుద్ధి చేసుకొని రావాలి. ఆవరణ శుద్ధి చెప్తుంటే విసుగొస్తుంది, ఎవరు కూడా మార్చుకోరు. ఆలోచన చేయండి, చిన్న చిన్న విషయాలు మార్పు వచ్చిందా? చెప్పులు ఒక లైన్గా వదలండి. మందిరం ఇది, ప్రతి ఒక్క ఇల్లు మందిరం. దాంట్లో ఇది వేదాంత ప్రవచనం జరిగేటువంటి పవిత్ర స్థలం. ఆ పవిత్రను పాటు చేయకండి, లైన్గా పెట్టండి. అంటే మీరే ఆత్మావలోకనం చేసుకోండి, ఎంతమంది మారినారు. అన్నపూర్ణేశ్వరి భవనం ఎంట్రక లోపలికి పోవాలంటే అక్కడ ఎడమ వైపు ఒక ప్లాట్ఫారం లాగా ఉంది, గోడ ఉంది. అక్కడ లైన్గా పెట్టేస్తే చెప్పులు ఎంత పవిత్రత ఉంటుంది. చెప్తున్నారు స్వాములు, మనం ఎట్లున్నామో అట్లే ఉంటాం. నేను అన్నాను, రాజకీయం కాదు, నాకు దాంట్లో ఇంట్రెస్ట్ లేదు. ఏ రాజకీయ వ్యక్తి దగ్గర నేను పోను, వాళ్ళు కూడా నా దగ్గర రారు. వచ్చిన ముందు మార్చుకో, తర్వాత కావాలంటే నమస్కారం చేయి అనే రకమే. కానీ స్వస్థ భారత్ కావాలంటే రెండు విధాలుగా అన్నాను, మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. రెండు విధాలుగా అంటే, ఒక్కటి మనిషిలో మార్పు రావాలి, ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. సెన్స్ ఆఫ్ క్లెన్లీనెస్, ఆ శుచిత్వం అనేటువంటి భావన లోపల రావాలి. అప్పుడు స్వస్థ భారత్ ఏదైనా సాధ్యం. లేదంటే ప్రభుత్వం వాళ్ళ భయం ఉండాలి, మనకు వాళ్ళ భయం ఉండాలి. ఏమి, నా చేతి నుంచి ఒక పేపర్ కింద పడిందంటే బ్యాంకులో ఫైన్ డిడక్ట్ చేసేస్తారు వెంటనే అనే భయం ఉంటే అప్పుడు స్వస్థత వస్తుంది, శుభ్రం వస్తుంది. ఉపదేశంతో నిజంగా మారేవాళ్ళు చాలా తక్కువ మంది. అది వేరే మార్గం లేదు, ఉపదేశమే మార్గము. కానీ దాన్ని తలకు వేసుకుని మార్పు తెచ్చుకునే వాళ్ళు చాలా అరుదు. ఇంకా గవర్నమెంట్ స్ట్రిక్ట్ కాలేరు, ఎందుకంటే ఓట్స్ రాదని. అవునా? మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? అధ్యాత్మ జీవితం ఉన్నవాళ్ళు ఎంతవరకు నాలో పరిశుద్ధత అనేది లేదో అంతవరకు పరమాత్మ ప్రాప్తి సాధ్యం కాదు అనే తీర్మానం చేసుకుని మనం పరిశుద్ధంగా ఉండేది ప్రయత్నం చేయాలి. దాంట్లో ఆవరణ శుద్ధి. ఎప్పుడు కూడా నేను ఎక్కడున్నానో అక్కడ నా వల్ల ఏ ఒక్క అశుభ్రం కాకూడదు. కిత్లి పండు తినేస్తాం, ఇసురు కొట్టేస్తాం, ఆ పొట్టు ఊరంతా పడుతుంది.
ఆహా, శుభ్రంగా ఉండాలి. అదేవిధంగా ఇల్లు కూడాను మందిరం, గృహస్థాశ్రమ. ఇప్పుడు కాలంలో ఏమైందంటే గృహస్థాశ్రమం పేరుంది, గృహంలో ఉన్న వాళ్ళంతా గ్రహాలే. ఆశ్రమం ఎక్కడ అవుతుంది? పవిత్రత ఉండాలి. తర్వాత శారీరక శుద్ధి అని చూసినాం. దాంట్లో ప్రమాదమైన పనులు చేసేది, సోమారితనము, ఇవంతా అశుద్ధి. మళ్ళీ శరీర శుద్ధి అంటే 2 రకాలుగా తయారు కావాలి మన శరీరం. ఒకటి ఆరోగ్యంగా పెట్టుకోవాలి. నిజంగా చాలా నేనంటే చాలా భక్తి, శ్రద్ధ, ప్రేమతో చూసుకుంటారు, ఏమైనా ఖర్చు పెట్టడానికి తయారుగా ఉంటారు, అంతా సరే. కానీ ఏమన్నా మార్చుకుంటారు నేను చెప్పిన మాటలంటే, ముక్తానందాన్ని మన ఋషికేశ్లో చదువుకునే వాళ్ళం. ఆయన దగ్గర అనేక గ్రంథాలు ఉపదేశం చేశాడు ఆయన. నేను ఇట్లా ప్రవచనానికి పోతానంటే ఆయన ఒక మాట చెప్పాడు. ఆయనకి ఇష్టం లేదు ఇట్లా ప్రవచనానికి వచ్చేది. నేను ఎందుకు వచ్చానంటే ఈ ప్రక్రియ భేదం వచ్చింది. ఈ ప్రక్రియతో ఏ ఆశ్రమంలో ఉండలేము. ఈ ప్రక్రియ ఎక్కడ జరుగుతుందో వాళ్ళు ఉంచుకోరు అని మొన్నేమో స్వామీజీ అన్నారు, ఉండండి ఇక్కడే అని. వాళ్ళు ఉంచుకోరు, వేరే ఆశ్రమంలో ఉండలేము. అందుకోసం ప్రవచనం చెప్పుకొని తిరుగుతుంటే బాగుంటుంది అని ఇక్కడ వస్తే ఆ ముక్తానంద స్వామీజీ అన్నారు, ఏదో పోతున్నావు, జనాలను మారుతారో లేదో, నువ్వు మారిపోవద్దు అన్నారు. అదొక వాక్యం జ్ఞాపకం పెట్టుకొని చెప్పాలంతే. మార్పు తీసుకొని రావాలి. అంటే శరీర శుద్ధి. సామాన్యంగా గృహస్థ జీవితంలో ఏం చేస్తారంటే, నిజంగా ఇది ప్రాక్టికల్గా ఇట్లా మనం సాధన చేస్తేనే, ఊరికి ఏదో శబ్దాలు చెప్పుకుంటే రావులే. గృహస్థ జీవితంలో ఏం చేసుకుంటే ఏదైనా రోగం కనబడితే ఉన్నిలే చూసుకుందామంటారు. అది మన భారతదేశం ఇప్పుడు రాను ఇవన్నీ ఈ ప్రభుత్వాలు ఇవన్నీ మార్పు తీసుకొని రావాలి. కానీ అట్లా ప్రభుత్వాలు రాదు మన దేశంలో. ఏది హాస్పిటల్ పోయినామా లేనిపోని టెస్ట్ అంతా చేసేస్తారు, డబ్బులంతా లాగుతారు, మీకేం లేదు పోండి అంటారు. చూపెట్టుకుని కూడా కష్టం. సరే అందుకేం చేస్తారు, చూస్తాంలే అంటారు. ఎప్పుడు పోతారు హాస్పిటల్ కంటే ఇంకేమి చేసేదానికి సాధ్యం కాదు అనే సమయంలో పోతారు. సో లౌకిక వ్యవహారానికైనా ఆధ్యాత్మిక జీవితానికైనా సాధనకైనా శరీరం బాగా పెట్టుకోవాలి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నోబోధస్య యోగబోధి కష్టన. శరీరం బాగా పెట్టుకో. శరీరం పాటు చేసుకుంటే వైరాగ్యం కాదు. శరీరంలో బాగుండాలి అంటే శరీర శుద్ధి అయినప్పుడు రోజు స్నానం చేసి అంతా చేస్తుంటారు. ఇంకోటి ఆరోగ్యాని కోసం ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం ఉంటే మనకు రోగాలు వచ్చేది అనేక విధాలుగా వస్తాయి. ఒకటి ప్రారంభ ప్రకారం ఏం అనుభవించడానికి వచ్చిందో అది వస్తుంది రోగం, ఇది ఒకటి. నెక్స్ట్ జెనిటల్ అంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి రోగాలు. తర్వాత కాజ్లెస్ అండ్ క్యూర్లెస్ డిసీజ్. ఇప్పుడు కాలం ఇవన్నీ ఎక్కువైపోయినాయి. కాజ్లెస్ అండ్ క్యూర్లెస్ అంటే ఎందుకు వస్తుంది అని ఇప్పుడు అలోపతిలో కూడా ఇంతవరకు దానికి కనుక్కొని సాధ్యం కాదు, దానికి మందు కూడా లేదు ఈ రోగాలు. ఇంకా కొన్ని రోగాలు కాజ్లెస్ బట్ కెన్ బి క్యూర్డ్ అంటే ఎందుకు వస్తుందో తెలీదు, దానికి మందు ఇస్తారు. అవునా? దీంట్లో ఈ రోగాలు మనం తప్పించుకోలేము. ఈ 4 రకాల రోగాలు తప్పించుకోలేము. కానీ మనం తీసుకునేటువంటి ఆహారంతో వచ్చే రోగాలు, మళ్ళా వాతావరణంతో వచ్చేటువంటి రోగాలు, శరీరానికి వ్యాయామం లేకుండా ఏ పని లేకుండా అన్ని దానికి స్విచ్చెస్ వచ్చేస్తున్నాయి. కుక్కర్ రెడీ చేసి పెట్టేస్తే టీవీ చూసుకుని ఉండొచ్చు, అది ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఎప్పుడైనా తినొచ్చు. ఇట్లా శరీరానికి వ్యాయామం లేకుండా వచ్చేటువంటి రోగాలు, ఈ రోగాల్ని మనము అడ్డుకోవచ్చు. జీవితం మార్చుకుంటే అప్పుడు శరీర శుద్ధి అవుతుంది. ఎట్లా? తీసుకునేటువంటి ఆహారం సమ్యక్ ఆహారం, సరి అయినటువంటి ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు కాలంలో స్వీట్స్, గోలించిన పదార్థాలు నిజంగా తీసుకోకూడదు. ఎందుకు? ఆ స్వీట్స్లో గ్లూకోజ్ ఎక్కువ, షుగర్ ఎక్కువ, గోలించిన పదార్థం కొలెస్ట్రాల్ ఎక్కువ, బీపీ షుగర్ ప్రారంభమవుతుంది. అది ప్రారంభమవుతే ఏం చేస్తుందో తెలీదు. నిజంగా ముట్టుకోకూడదు. ఆశ్రమంలో కూడాను
ఇదే ఏది రాగి ముద్ద ఇవన్నీ చేసి పెట్టాలి. ఇప్పుడే జనాలు రారు. శుభ్రమైనట్టు ఇది కోలిచ్చిన పదార్థాలు, స్వీట్స్ మానేసి బియ్యం పదార్థాలు ఇప్పటి కాలంలో అది కూడా నిషిద్ధం. ఎందుకంటే దాంట్లో షుగర్ ఆస్పెక్ట్ ఎక్కువ. కనుక ఏం తీసుకోవాలి స్వామీజీ అయితే అంటే డాక్టర్స్ అంటారు ఫస్ట్ ఇది జొన్నలు, జొన్న ముద్ద, జొన్న రొట్టి ఇట్లాంటివి, తర్వాత రాగి, తర్వాత గోధి, మళ్ళీ వెజిటబుల్స్, ఫ్రూట్స్. ఈ వెజిటబుల్స్ ఫ్రూట్స్లో కూడా మళ్ళీ ప్రాబ్లం ఉంది ఇప్పటి కాలంలో. అదేది కోసుగడ్డ, కాలీఫ్లవరు, తర్వాత ద్రాక్షి, ఫ్రూట్స్లో ద్రాక్షి, దాళిమ్మ, తర్వాత ఇంకోటి ఏదో, ఈ 5 దాంట్లో 35 సార్లు కెమికల్స్ పండే సమయంలో వేస్తారు. మళ్ళీ ప్యాక్ చేయాలంటే యాసిడ్లో అద్దేసి ప్యాక్ చేస్తారు. మీరు చూడండి, కావాలి కోసగడ్డ ఇంట్లో పెట్టింటే ఎన్ని రోజులైనా బాగానే ఉంటుంది, ఎందుకంటే యాసిడ్లో అద్దేసి ప్యాక్ చేస్తారు. ఇవన్నీ నిషిద్ధం. ఆకుకూరలు ఇట్లాంటి ఏదన్నా ఎక్కడైతే కెమికల్ ఎక్కువ లేదో అట్లాంటి వాడాలి. దీంట్లో ఫ్రూట్స్లో కూడా అంతే. ద్రాక్ష, దాళిమ్మ వదిలేసి మిగతా కొంచెం తక్కువగా మీరు ఇది కెమికల్స్ ఉంటే అది వాడచ్చు. సో ఇట్లా సమ్యక్ ఆహారం, సమ్యక్ వ్యాయామ. సమ్యక్ వ్యాయామం అంటే రోజు 4 కిలోమీటర్లు వాకింగ్ చేయాలి. ఏందైన ప్రవచనాలు వినేదే తప్పు. 4 కిలోమీటర్లు అంట. ఇప్పుడే టైం లేక వస్తున్నాము. నిజంగా టైం లేదంటే ఇష్టం లేదు. మన డిక్షనరీలో టైం లేదు అని ఎవరైనా చెప్తే వీళ్ళకి ఇష్టం లేదు అని అర్థం. ఇప్పుడు టైం లేదంటారు. ఇంట్లో 10 మంది 15 మంది చుట్టాలు వచ్చేస్తున్నారు. అవి ఎంకులు ఇవి ఎంకులు అంతా వచ్చేస్తున్నారు. టైం లేదన్నారు. 3కి 4 చేసేదానికి ఇప్పుడు 20 మంది వస్తే చేస్తారు లేదా? చేసేదే కాదు, మళ్ళీ వాళ్ళని సినిమాకి పిలుచుకొని పోయేది, పార్క్ పిలుచుకొని పోయేది, షాపింగ్ పోయేది. ఇవన్నీ టైం ఎట్లొచ్చింది? ఆసక్తి ఉంది, ఇష్టం ఉంది. ఇక్కడ మాత్రం టైం లేదు. ఎందుకంటే ఏదో చూడదు, ఏ మోక్షమో ఏమో చూసుకుందాం. మోక్షము ఆప్తో బహుత్ దూర అంటారు. ఆ ఋషికేశ్లో మనం పోతే అంత వదిలేసిపోతే ఆప్కోతో బ్రహ్మ బహుత్ దూర హై, నీకు చాలా దూరం బ్రహ్మ, ముందు ఇవి నేర్చుకో అనేవాళ్ళు. కనుక మోక్షం శరీరం అనేది ఆరోగ్యంగా పెట్టుకోవాలి. 4 కిలోమీటర్లు వాక్ చేయాలి. తర్వాత ప్రతిరోజు ఒక అర్ధగంట యోగాసనం చేయాలి. మళ్ళీ ఒక 10 నిమిషాలు ప్రాణాయామ. ఇంత చేసుకుంటూ ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మళ్ళీ నీళ్ళు తాగే దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కాలంలో నీళ్ళు తాగే దాంట్లోనే చాలా రోగాలు తెచ్చుకుంటున్నారు. అంటే నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి. ఎంతవరకు తీసుకోవాలప్ప అంటే ఇది ఒకటి చెప్పి స్టాప్ చేస్తాను, టైం అవుతుంది. ఎంత నీళ్ళు తీసుకోవాలంటే ఒకసారి నేను యూరిన్ టెస్టింగ్కి ఇచ్చాను బెంగళూరులో, ఏదో ఒక ల్యాబ్లో. ఒక బాటిల్ ఇచ్చినారు, దాంట్లో యూరిన్ వేసేసి అదేదో ఒకటి స్లిప్ కరిపించి అక్కడ పెట్టండి అన్నారు. అక్కడ పెట్టేదానికి పోతే అన్ని బాటిల్స్లో అక్కడ పెట్టినారు, ఎవరెవరు అప్పుడే టెస్టింగ్ ఇచ్చినారు. అన్ని బాటిల్స్లో ఎల్లో కలర్ ఉంది. ఈ కైవల్యాన స్వామీజీ మాత్రం వైట్ ఉంది. నాకు డౌట్ వచ్చింది, ఈ దీంట్లోనేమో డిఫెక్ట్ ఉంది, నాలోనే ఏమో డిఫెక్ట్ ఉంది. అవన్నీ ఎంత ఎల్లో కలర్లో ఉన్నాయి అందరికీ, నాకు మాత్రం ఇంత వైట్ కలర్ ఎట్లొచ్చింది? ఏదో రోగం ఉంది అనుకున్నాను నేను. మళ్ళీ పోయి అక్కడ అడిగినాను ఆ ల్యాబ్ అసిస్టెంట్ని. అక్కడ అందరూ పెట్టినారు, అంత ఎల్లో కలర్ ఉంది. ఇప్పుడు నేను పెట్టేదానికి పోతే వైట్ కనపడింది నాకు, అందుకని మీ దగ్గర ఒక ప్రశ్న వేసేదానికి వచ్చాను, నాలోనే ఏమైనా ఎక్కువ రోగం ఉందా అని. వాళ్ళు నవ్వుతూ చెప్పినారు, కాదు, వాళ్ళు సఫిషియెంట్గా ఎంత నీళ్ళు తాగలనో అంత తాగలేదు కనుక ఆ కలర్ వస్తుంది. ఎప్పుడైతే మన యూరిన్ కలర్ వాటర్ కలర్, ప్యూర్ వాటర్ కలర్ మాదిరి ఉంటుందో అప్పుడు సఫిషియెంట్ నీళ్ళు తాగుతున్నామని. కలర్ మారితే
నీళ్లు సరిగ్గా తాగడం లేదు. ఇంకా కిడ్నీలో స్టోన్స్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, ఇట్లా ప్రాబ్లమ్స్ అన్నీ మొదలైపోతాయి. కనుక సమ్యక్ ఆహార, సమ్యక్ వ్యాయామ, సమ్యక్ విశ్రాంతి. నీళ్లు తాగాలంటే ఉషాపాన అంటారు. ఉదయము 4 గంటలకు లేయాలి. ఈయన ప్రవచనం వచ్చేదే తప్పు. 4 గంటలకి అంత సూర్యవంశస్తులు 7:30కి లేస్తారు. 7:30 సూర్యుడు వచ్చిన తర్వాత ఆయన మేలు కొలిపితే అప్పుడు లేస్తారు సూర్యవంశస్తులు అంతా. 4 గంటలకు లేయాలి. ఉషాపాన అంటారు. కడుపు నిండా నీళ్ళు తాగేసేయాలి. 2 సార్లు మోషన్ అవుతుంది, పొట్ట శుభ్రం అయిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అంటారు. సో తర్వాత ఆహారం తీసుకునే గంట ముందు 1 గ్లాస్ నీళ్ళు తాగాలి. ఆహారం తీసుకునే సమయంలో తాగకూడదు. ఆహారం తీసుకున్న గంట అయిన తర్వాత తాగాలి. ఇట్లా రోజుకు 2.5 లీటర్స్ 3 లీటర్స్ తాగాలి. దాంట్లో మళ్ళీ ఎక్కువ మనం అన్వేషించకపోతే తల జడగొట్టేస్తారు. కొంతమంది 8 గ్లాసులు తాగండి అంటారు, కొంతమంది 4 లీటర్స్ అంటారు, ఇంకొంతమంది అదంతా కాదు, నీళ్ళు తాగినప్పుడు గుట్టక్కని శబ్దం వస్తుంది, అది 8 సార్లు, ఒక్కొక్కసారి తాగినప్పుడు 8 సార్లు శబ్దం రావాలి, అట్లా తాగండి అంటారు. తల చెడిపోతుంది. రోజుకు 3 లీటర్స్ నీళ్ళు తాగుతుండాలి. చూసుకోండి, ఆ ఎల్లో కలర్ యూరిన్ మారిందంటే అప్పుడు నీళ్లు సరిగ్గా తాగడం లేదు. ఇట్లా శరీర ఆరోగ్యాన్ని పెట్టుకొని తర్వాత వేరేంత ఆర్థిక శుద్ధి, కౌటుంబిక శుద్ధి, ఇట్లా చాలా ఉన్నాయి. దాని గురించి అవకాశం మాట్లాడతాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.